హలో గాయ్స్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీహారం. డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు ఏం చెప్పాను మీకు? డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఓరే, నీకు చిన్న కథ చెప్తాను, నీకేం అర్థమైందో చెప్పరా. బాలీవుడ్ నుంచి కాలీవుడ్ నుంచి కళాఖండాలు వస్తున్నాయి. రెండు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ తర్వాత ఇవి కళాఖండాలు కాదు, మనకు పెండాలని తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు సినిమాలు చూస్తే చేస్తామని తెలుసు, కానీ చూడకంటే ఉండలేమో అని కూడా తెలుసు. ఇప్పుడు ఈ సినిమాలు చూసిన తర్వాత నా పరిస్థితి ఏంటంటావు? అన్న, నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు కానీ కూలీలో శృతి హాసన్ దోశ సీన్ గురించి ఒక వీడియో చేయను. నువ్వు బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్కే టికెట్లు రెడీ చేసుకుని ఉంచుకో. Rajni sir told me one thing. It looks like Talapati for me. Really? Yeah, and that made me day. ఆ సినిమా మాత్రం చాలా బాగుంది. మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు, అదైతే గ్యారెంటీ. రజనీ గారు ఒప్పుకున్నారా ఈ కథకి అని అడిగాను ఫస్ట్ క్వశ్చన్. తారక్ నీకు అన్న నాకు తుమ్ముడు. Sir, I have said yes to a film without hearing script, without hearing anything. మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. అండ్ సంగతి ఏంటంటే వార్ 2. ఓహో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు మూవీ చూసిన తర్వాత. ఏదోలా మేనేజ్ చేసేద్దాం అనుకుంటున్నా, కానీ నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ దీని గురించి నేనేం మాట్లాడను, ఎందుకంటే నాకు అంతగా ప్రాబ్లమ్స్ ఏమీ కనిపించలేదు, ఎక్సెప్ట్ సమ్ సీన్స్. అవి ఇలా ఉంటాయి. స్కూల్ పిల్లలందరూ నన్ను వెతుకుతున్నారు, అందుకే ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. ఏంటి, స్కూల్ పిల్లలందరూ నీకోసం వెతుకుతున్నారా? అవును డోరేమా, నేను వేరే డోరో బాంబు కట్టర్ యూస్ చేసి నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళు. దట్స్ వే నిజములే, నందరి కలలన్నీ నిజమయ్యేలా చేస్తాను. ఆకాశాన్ని తాకి పక్షినవుతాను. యా హెలికాప్టర్. హా హా హా, నేనే ఎగిరే రోబో డోరేమోన్. అండ్ ఇంకొకటి, ఈ అమ్మాయి ఈ లుక్ ఎక్కడో బాగా రిజిస్టర్ అయినట్టుంది కదా. ఎస్, ఇట్స్ ప్యారడైస్. పాపం ఈ అమ్మాయిని ఆ అబ్బాయి పిజ్జా తిందాం పదా అంటాడు. దానికి ఈ అమ్మాయి, పిజ్జా కోసం నేనెందుకురా, నా ఆకలి వేరే, నేను తినేది వేరే అని చెప్పనట్టు చెప్పి వెళ్ళిపోతుంది. పాపం ఆ అబ్బాయి ఇప్పుడు పిజ్జా తినాలా లేకపోతే ఈ అమ్మాయిని అని కన్ఫ్యూజన్ లో ఉండిపోతాడు. ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న, సినిమా మాత్రం చాలా బాగుంది. మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు, అదైతే గ్యారెంటీ. అబ్బా, అక్షరం తప్పుపోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా. నేను నిజాయితీ తగలయ్యా. ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న ఈ పాప ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని హ్యాక్ చేస్తాడు. అయినా మన అన్నకి ఇది అలవాటే లేదు. So is it Sahiba or Sahiba? It's Sahiba. But your Insta is Sahiba. So it's Sahiba or Sahiba? No, it's Sahiba. So You went on my Insta. I mean, like, well, I'm sitting down with you, so I need to know about it. Kill me now. I'm done. Cut. Let's go. I'm done. అన్నకి పాపం కోడ్ లాంగ్వేజ్ లో పిజ్జా అంటే కిస్ అని తెలియదు అనుకుంటా. నాకు తెలీదమ్మా. దాని తర్వాత ఇంటర్వ్యూ ట్విస్ట్. ఈ ఇంటర్వ్యూలు చూశాక నాకు ఒక్కటి అనిపించింది భయ్యా, ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. ఇందులో విలన్ ఒక రా ఏజెంట్ ని వాళ్ళ కోసం పని చేయడానికి అపాయింట్ చేసి ఉంటాడు. అండ్ ఆ రా ఏజెంట్ ఎవరో తెలుసా? గెస్ట్ చేయండి చూద్దాం. మీరు అసలు గెస్ట్ చేయలేరు. ఇట్స్ ద పోకిరి లెవెల్ ట్విస్ట్. నేను చెప్పానా? దట్ ఈస్ నన్ అదర్ దెన్ అవర్ జూనియర్ ఎన్టీఆర్. ఇది నాకు ముందే తెలుసు. పోరా ఇక్కడి నుంచి, ఇక మీదట ఈ ఇంట్లో నీకు చోట్లేదు. అది కాదు నాన్న. ఇంకేం మాట్లాడదురా. అది కాదు, ఈ బ్యాగ్ మీది నాన్న. ఎవరి బ్యాగ్ అయితే నాకేంట్రా, నువ్వు బ్యాగ్ తీసుకొని పోవాలి, అదే నాకు కావాలి. పోరా. ఇప్పుడు చైల్డ్హుడ్ ఫ్లాష్ బ్యాక్ సీన్. ఈ ఫ్లాష్ బ్యాక్ నేను చెప్తే బాగోదండి, దీనికి వేరే వాళ్ళు కావాలి. సానా పెద్ద కథ సామి. వద్దురా బాబు, నేనే చెప్పుకుంటా. అది 1999 ఒక అబ్బాయిని కొంతమంది అబ్బాయిలు చెమ్మ చీకటి వేళ రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు.
ఆ అబ్బాయి కూడా కన్ఫ్యూజన్ లో ఏం చేయాలో తెలియక ఒకడు కొడితే కొట్టించుకుంటాడు సిగ్గులేనివాడు. తర్వాత ఇంకో అబ్బాయి కాపాడడానికి వస్తాడు. దాని తర్వాత వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఫ్రెండ్స్ అయిన తర్వాత చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటారు చిల్లర నా కొడుకులు లుచ్చానా కొడుకులు. అందుకని వీళ్ళిద్దరిని బొక్కలో పెడతారు. ఆ బొక్కలో ఒక పెద్ద ఉంటాడు. వాడేమో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు, వీళ్ళేమో ట్రైనింగ్ తీసుకుంటాడు. కానీ అందులో ఒక్కడినే సెలెక్ట్ చేస్తాడు. మరి రెండో వాడేమో దీనివల్ల వీళ్ళిద్దరి మధ్యలో ఈగో క్లాస్. खुदा जब भी देता है दस मिनट जब होता है सफलता है. సరే ఏదో మంచి మాటలు చెప్తామని వీడేదో ట్రై చేస్తాడు. ఆయన ఈ దేశంలో మంచి చెప్పినా ఎవరికి అర్థం కాదు. ఒకవేళ అర్థమైన వీడు పక్క వాడికి చెప్పడు. సో ఇలా ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోతుంది. అండ్ ఎన్టీఆర్ మామ ఇచ్చిన పారాచూట్ చేగిపోయింది, ఎక్కడో అడవిలో తప్పిపోయాను అని బాధపడుతూ ఉంటాడు మన హృతిక్ రోషన్. రీసెంట్ గా నాకు తెలిసిన విషయం ఏంటంటే మనందరికి జనరల్ నాలెడ్జ్ బొద్దిగా తగ్గిపోతుంది. సో నేను ప్రతి వీడియోలో ఒక క్విజ్ క్వశ్చన్ అడుగుతా. ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే, ఒక అమ్మాయిని ముద్దు అడగాలంటే ఎలా అడగచ్చు? ఆప్షన్ 1 సిగ్గుపడుతూ పెట్టచ్చుగా. ఆప్షన్ 2 సిగ్గు సర్మం లేదు అన్ని వదిలేసి ఇస్తావా. ఆప్షన్ 3 తెలిసి తెలియనట్టు ఏది ఎరగనట్టు ఇలా మాకోటి అనిపిస్తుంది, నీకు కూడా అలానే అనిపిస్తుందా? ఆప్షన్ 4 పిజ్జా తిందామా బేబీ. రైట్ ఆన్సర్ ఏదో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళందరికీ శృతి హాసన్ కూలీ సినిమాలో తిన్న దోశ నా డబ్బులతో నేను పార్సల్ చేస్తాను మీ ఇంటికి, డోర్ డెలివరీ. అరే నీ అబ్బా, అరే నివరకు పైన నిప్పు, అరే నీ అబ్బా జఫా. అండ్ దీని తర్వాత మనకి పెద్దగా సినిమాలో జరిగేది ఏమీ లేదు. ఇప్పుడు కాదు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చూసామే అన్నట్టు ఉంటది మొత్తం స్టోరీ అంతా. ఇంకా అలా వెళ్తున్న కొద్దీ ఒక దగ్గర సంబంధం లేకుండా తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం హీరోయిన్ తో ఒక లవ్ సాంగ్. ఈ పాట తర్వాత రాడ్ సింగిల్స్ అందరికి చాలా కోపం తెప్పించే ఒక సీన్. కియారా అడ్వాణి మోకాల మీద నిల్చొని హృతిక్ రోషన్ కి ప్రపోజ్ చేస్తుంది. వెయిట్, ఇప్పుడు ప్రపోజ్ చేసిందంటే దీనికి ముందు సాంగ్ లో నాగవంశీ గారు ఊరికే అనలేదు బ్యాండ్రా జూహు అని. But one thing, sir, you have to accept this. This might sound really harsh, but we South Indians have changed the way you look at cinema, sir, for Bollywood also. Because you guys were stuck in making films for Bandra and Juhu, but now we, Triple R, Bahubali, Animal... No, you're wrong there. అండ్ మూవీ మొత్తంలో మనకి స్టార్టింగ్ నుంచి అనిల్ కపూర్ క్యారెక్టర్ మీద డౌట్ ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ తర్వాత అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి అమ్మాయి లెగుస్తుందండి. దీని తర్వాత పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఎన్టీఆర్ అన్న ఏదో ప్లాన్ వేస్తాడు అండ్ మన హృతిక్ రోషన్ ఏదో ఒకటి చెడగొడుతూ ఉంటాడు. ఇంక ఎన్టీఆర్ అన్నని సెకండ్ హాఫ్ లో చూస్తే అంటే ఏంది ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. ఇంకా లాస్ట్ లో ఒక ఫైట్, అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. దాని తర్వాత ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఇంకా మీకేమైనా బొక్కలు కనిపిస్తే మీరు కూడా షేర్ చేసుకోవచ్చు. మన బొక్కలో కామెంట్ సెక్షన్ ఎలాగో ఉన్నది కాబట్టి. సో
అటక మీద నుంచి ఇంట్లోకి వచ్చేయండి, తినండి, నీరు తాగండి, మళ్ళీ ఈ వీడియో చూసి ఒక వ్యూ పెంచండి, లేకపోతే రెస్ట్ తీసుకోండి. హ్యాపీ శనివారం ఫ్రమ్ సినీహారం, లాగింగ్ అవుట్. ఇప్పుడు నేనైనా ఎన్టీఆర్ గారు అయినా ఇప్పుడు ఒక ఆదిత్య చోప్రా అని ఒక పెద్ద మనిషిని యశ్వరాజ్ని నమ్మాము. ఇప్పుడు అందరు తప్పులు చేస్తారు కదా, వాళ్ళ సైడ్ తప్పు జరిగింది, మనం దొరికాము, ఏం చేస్తాం దానికి. ఇప్పుడు ఇప్పుడు నేను తీసిన సినిమా కాదు కదా, మేము ఎలా కానీ వాళ్ళని నమ్మాము. పెద్ద మనిషి ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్, ఆయన నమ్మాము, మిస్ఫైర్ అయింది, ఏం చేస్తున్నారు, వేసుకున్నారు, పడ్డాం అంతే. ఇది రియలైజేషన్.